Friends, ladies and gentlemen, bhai aur behno, this is Voyager Vara. నేను మీ హోస్ట్ వరప్రసాద్. హాయ్, హలో, హాలయా, కెంచో, కంబగడి సా, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్, salute to the nation. My dear friends, Panchmadi, the beautiful hill station here at Madhya Pradesh. బీ ఫాల్స్ అయితే చూసాం కదా, ఎంజాయ్ చేశారు కదా. మిస్ అయిన వారు తప్పక చూడండి దీనికన్నా ముందు ఎపిసోడ్ అది. బీ ఫాల్స్ నుండి నేరుగా మనము ఇదే జిప్సీ ద్వారా ఇక్కడికి రీచ్ గఢ్కైతే చేరుకున్నాము. ఇది ఒక అద్భుతమైన కేవ్స్. వెల్కమ్ టు రీచ్ గఢ్ త్రూ వాయేజర్ వరా, మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ టు వాయేజర్ వరా. మీరు ఈ అద్భుతమైన పంచ్మడి అనే ఈ అందమైన హిల్ స్టేషన్లో రీచ్ గఢ్కి సంబంధించిన వీడియో చూస్తున్నారు. సత్పురా కొండల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన సహజ రాక్ ఫార్మేషనే ఈ రీచ్ గఢ్. పచ్చని ఘనమైన అడవుల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు, ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఒక బెస్ట్ స్పాట్. రీచ్ గఢ్ అనే పేరుకి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. స్థానిక గిరిజన భాషల్లో రీచ్ అంటే ఎలుగుబంటి, బేర్ అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. అలాగే ఇక్కడ ఒక బేర్ కేవ్ కూడా ఉండడంతో ఈ ప్రదేశానికి రీచ్ గఢ్ అనే పేరు వచ్చింది అని చెబుతారు. అందుకే ఇది ఒక మిస్టీరియస్ మరియు అడ్వెంచరస్ లొకేషన్గా కూడా పేరు పొందింది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి జిప్సీ పార్కింగ్ దగ్గర నుండి దాదాపు 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. ఈ ట్రెక్కింగ్ మార్గం పూర్తిగా అడవుల మధ్యలో ఉంటుంది. పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల శబ్దాలు, ఇవి అన్నీ కలిపి ఒక అద్భుతమైన నేచర్ వాక్ అనుభవాన్ని ఇస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, మార్గం ఎక్కువ కష్టంగా ఉండదు, కానీ కొంత ఎత్తుపల్లాలు ఉంటాయి. కాబట్టి కంఫర్టబుల్ షూస్ వేసుకోవడం మంచిది. ఈ 1 కిలోమీటర్ నడకలోనే మనం పూర్తిగా ప్రకృతిలో లీనమైపోతాము. ప్రతి అడుగు ఒక కొత్త దృశ్యం చూపిస్తోంది. ఫోటోగ్రఫీకి కూడా ఇది ఒక అద్భుతమైన మార్గం. ట్రెక్కింగ్ పూర్తయ్యాక మన ముందుకు ఒక పెద్ద సహజ రాక్ ఫార్మేషన్ కనిపిస్తోంది. అదే రీచ్ గఢ్
ప్రధాన గుహ. टनल में जाओगे तो इसमें लोगों ने भालू को देखा तो नाम दे दिया रीछगढ़। हाँ, रीछगढ़. ठीक है, उनके साथ जाइए, उनके साथ ही वापस आ जाइएगा। ठीक है. गर्मी में गुफा पूरा एसी का काम करता है। अच्छा, आइए देखिए। ఇక్కడి మరో ప్రత్యేక ఆకర్షణ టన్నెల్ లాంటి బేర్ కేవ్. ఈ గుహ చాలా ఇరుకుగా చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, కానీ ఇది ఒక అడ్వెంచర్ ఫీల్ ఇస్తుంది. ఈ బేర్ కేవ్ వల్లే ఈ ప్రదేశం మరింత ఫేమస్ అయింది. ఇది పూర్తిగా సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణం. పెద్ద పెద్ద రాళ్ళు ఒకదానిపై ఒకటి ఉండి మధ్యలో ఒక గుహలా మారాయి. ఈ గుహలోకి ప్రవేశిస్తే లోపల చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యకాంతి కొన్ని చోట్ల మాత్రమే లోపలికి వస్తూ ఒక ప్రత్యేకమైన ఏంబియన్స్ సృష్టిస్తోంది. ఇక్కడి రాక్ ఫార్మేషన్ గురించి చెప్పాలంటే ఇది ప్రధానంగా శాండ్ స్టోన్ రాళ్లతో ఏర్పడింది. ఇవి సత్పురా శ్రేణిలో చాలా సాధారణం కదా. లక్షల సంవత్సరాల పాటు గాలి, నీటి ప్రభావం వల్ల ఈ రాళ్ళు ఇలా ప్రత్యేక ఆకారాల్లో మారాయి. రాళ్లపై కనిపించే పొరలు అంటే లేయర్స్ చూస్తే కాలక్రమేణా జరిగిన భూభౌతిక మార్పులు మనకు అర్థమవుతున్నాయి మిత్రులారా. ఈ లేయర్స్ ప్రతి ఒక్కటి ఒక కాలాన్ని సృష్టిస్తాయి. ఇది ఒక సహజ చరిత్ర పుస్తకం లాంటిది. అందుకే రీచ్గఢ్ కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది ఒక జియాలజికల్ వండర్ కూడా. మొత్తం చూస్తే రీచ్గఢ్ అనేది ప్రకృతి, చరిత్ర మరియు అడ్వెంచర్ అన్నీ కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. ట్రెక్కింగ్ అనుభవం, సహజ గుహలు, బేర్ కేవ్ మరియు రాక్ ఫార్మేషన్ అన్నీ కలిపి ఇది పంచ్మడి ట్రిప్లో ఒక హైలైట్ స్పాట్గా నిలుస్తోంది. ఇక ఈ కేవ్ నుండి మనం ఇట్లా బయటకు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇట్లా మనం బయటకు వెళ్ళాలి. ఇది ఎగ్జిట్ అనమాట, రీచ్గఢ్ ఎగ్జిట్. ఈ మార్గం నుంచి మనం మళ్ళీ మన జిప్సీ వరకు వెళ్ళాలి.
ఈ రీచ్గఢ్ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక రాబోయే ఎపిసోడ్ నంబర్ 15 అది ఈ సిరీస్కి చివరి ఎపిసోడ్ కాబోతుంది. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి అన్నిటికన్నా ఎత్తైన కొండ, ఎత్తైన పర్వతం, ఎత్తైన హిల్ ధూప్గఢ్కైతే మనం వెళ్దాము. మరి ఆ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. స్టే ట్యూన్డ్. జిప్సీ ప్రయాణం అద్భుతం కదా, అమోఘం కదా. వే టు ధూప్గఢ్ కమింగ్ అప్ నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇక సెలవు. నేను మీ హోస్ట్ వరప్రసాద్, వాయేజర్ వర. సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బాయ్, బాయ్ బాయ్, సీ యూ.